సామ్స్ 111 కీర్తన 111వ కీర్తన. దేవుడు నా హృదయంలో ఉంచిన వర్తమానాన్ని మీ గమనానికి తీసుకొని వస్తాను. దేవుడు నాతో చాలా స్ట్రాంగ్గా గత కొన్ని దినాలుగా, కొన్ని వారాలుగా ఈ మాటలు ఆయన నాకు తెలియజేస్తూ ఉన్నారు, నాతో మాట్లాడుతూ ఉన్నారు. సో అవే మాటలు, ఆయన నాతో మాట్లాడిన మాటలే నేను ఈ ఉదయకాలం మీతో పంచుకోవటానికి మీద నిలబడి ఉన్నాను. కీర్తన 111వ కీర్తన 10వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ యువర్ బైబిల్స్, ఐ వాంట్ యు టు ఓపెన్ టు సామ్ 111 అండ్ లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ వర్స్ 10. 10వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మీరు నాతోనే ఉంటామని చెప్పండి. రైట్, 1 2 3 గో. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. పరిశుద్ధమైన తండ్రి, మీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. థింక్ త్రూ మై మైండ్, స్పీక్ త్రూ మై లిప్స్, గివ్ ఆన్ టు అస్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. మన పెన్నడు చూడని సంగతులు మీ వాక్యములే ఉదయ కాలం మేము చూడటానికి మా మనోనేత్రములు వెలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. హ్యావ్ యువర్ వే ఇన్ అవర్ మిడ్స్ లార్డ్. తండ్రి, మీ కుమారుడైన యేసును అత్యున్నతంగా మా మధ్యలో ఈ ఉదయకాలం మహింపరచుకొనమని, సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. సో ఈ వచనం మనందరికీ బాగా తెలిసిన వచనం అయినప్పటికీ కూడా దేవుడు ఈ వచనాన్ని నాకు ఈ మధ్య పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకని అనంటే, ఈ రోజుల్లో చాలా మంది వారి యొక్క జీవితాలు, వారి కుటుంబాలు, సేవకులు, వారి పరిచర్లు కూడా వారు జ్ఞానము లేక వారు పాడు చేసుకుంటున్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ విజ్డమ్. మానవుని జీవితంలో అతి ప్రాముఖ్యమైనది జ్ఞానము. సో విజ్డమ్ ఈజ్ సక్సెస్. నీకు సక్సెస్ కావాలంటే, ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, ప్రాస్పెరిటీ, అభివృద్ధి, ఆనర్, ఘనత, ఇవన్నీ దేని వలన సాధ్యం అంటే జ్ఞానం వలనే సాధ్యం. అయితే జ్ఞానం అంటే చాలామంది అపార్థం చేసుకుంటారు. జ్ఞానం అంటే మెనీ పీపుల్ థింక్ నాలెడ్జ్. జ్ఞానం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక విషయాన్ని గురించి తెలుసుకోవటం అనుకుంటారు. జ్ఞానము వేరు, వివేచన వేరు, తెలివి వేరు. సామెతల గ్రంథం 24వ అధ్యాయానికి దయచేసి రండి. ప్రోవెబ్స్ 24, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. సో 3 మాటలు ఈ 2 వచనాల్లో మనకు కనిపిస్తాయి. విజ్డమ్ మొదటి మాట, తెలుగు బైబిల్లో జ్ఞానము అన్న మాట మనకు కనిపిస్తుంది. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఇల్లు అనగా ఇట్ ఆల్సో టాకింగ్ అబౌట్ లైఫ్. ఇట్స్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఎ మ్యారేజ్, ఒక వివాహ జీవితము. ఆర్ ఇట్ క్యాన్ బి సంథింగ్ దట్ యూ వాంటెడ్ టు బిల్డప్. మీరు కట్టుకోవాలనుకున్నది ఏదైనా కానీ అది దేని వలన కట్టబడుతుందంటే జ్ఞానము వలన. బై విజ్డమ్ ఎ హౌస్ ఈజ్ బిల్ట్. ఇక్కడ రాయబడిన విజ్డమ్ అన్న మాటకి నిర్వచనం ఏంటంటే, విజ్డమ్ ఈజ్ నోయింగ్ వాట్ టు డూ టు గెట్ ద బెస్ట్ అవుట్కమ్. విజ్డమ్ ఈజ్ నోయింగ్ వాట్ టు డూ టు గెట్ ద బెస్ట్ అవుట్కమ్. జ్ఞానము అనగా శ్రేష్టమైన ఫలము కొరకు ఏమి చేయాలో తెలియట. జ్ఞానము అనగా ఏ సమయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలుసుకొనుట. విజ్డమ్ ఈజ్ ద ఎబిలిటీ టు నో వాట్ టు డూ, వెన్ టు డూ. ఎప్పుడు ఏమి చేయాలో తెలియకపోతే అది జ్ఞానము కాదు. సో కనుక జ్ఞానము చేత ఇల్లు కట్టబడును. బై విజ్డమ్ ఏ హౌస్ ఈజ్ బిల్ట్. తర్వాత మాట, అండ్ బై అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. తెలుగు బైబిల్లో చాలా బాగా రాయబడింది. ఏమనుంది? తెలివి చేత. దానికి ముందు మాట 3వ వచనంలోనే, జ్ఞానము చేత ఇల్లు కట్టబడును, వివేచన వలన. ఇట్ ఈస్ బై వివేచన. ఈ వివేచన అన్న మాట కూడా చాలా బాగుంది. అండర్స్టాండింగ్, మరొక మాట గ్రహింపు వలన.
సో చాలామంది కడతారు కానీ స్థిరపరచబడరు. చాలామందికి దేవుడు కొన్ని అనుగ్రహిస్తాడు కానీ వారు దాన్ని కాపాడుకోరు. సో బిల్డింగ్ ఈజ్ వన్ థింగ్ అండ్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ ఈజ్ అనదర్ థింగ్. సో వివేచన చేత అది స్థిరపరచబడి, వివేచన అన్న మాటకి ఇంగ్లీష్ బైబిల్ అండర్స్టాండింగ్ అన్నమాట, గ్రహింపు అన్నమాట. ఆ తర్వాత మాట బై నాలెడ్జ్, ఇక్కడ తెలివి అన్నమాట తెలుగు బైబిల్ రాయబడింది 4వ వచనంలో. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. సో ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యం ఇఫ్ యూ వాంట్ టు సీ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. సో నాలెడ్జ్ అంటే టు నో అబౌట్ సంథింగ్. చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది తెలిసిన డెసిషన్ నాలెడ్జ్ అంటే, జ్ఞానం అంటే ఫలానా దాని గురించి తెలుసుకోవటం అనుకుంటారు. మీరు జస్ట్ బికాజ్ యు నో సంథింగ్, దేని గురించిన సమాచారమో లేకపోతే దేని గురించిన జ్ఞానమో మీరు సంపాదించుకున్నంత మాత్రాన దట్స్ నాట్ విజ్డమ్, అది జ్ఞానము కాదు. అండర్స్టాండ్? నా మాటలు అర్థమవుతుంటే ఆమెను చెప్పండి. సో నేను అందుకే ఏమంటానంటే, మై ఫోకస్ దిస్ మార్నింగ్, ఉదయకాలం నా హృదయంలో ప్రభు ఉంచిన మాట ఏంటంటే విజ్డమ్ అన్న మాట, జ్ఞానము. తెలుగులో దాని మాట జ్ఞానము. సో జ్ఞానము అన్న మాటకి నేను ఇచ్చే నిర్వచనం ఏంటంటే, నోయింగ్ వాట్ టు డూ టు గెట్ ద బెస్ట్ అవుట్కమ్. శ్రేష్టమైన ఫలమును చూడటానికి, అత్యుత్తమ ఫలితాన్ని సాధించటానికి ఏమి చేయాలో తెలుసుకోవటమే. దీన్ని నేను తెలుగు నిఘంటువులో కూడా రాత్రి వెతుకుతూ ఉన్నాను. ఈ మాటకి విజ్డమ్ అన్న మాటకి వివేకము అన్న మాట కూడా రాయబడింది. వివేకము. ఇంకొక మాట పర్యాయ పదము బుద్ధి అన్న మాట కూడా రాయబడి ఉంది. సో చాలామంది చూసి, కొంతమంది జీవితాలను చూసి అంటారు, అస్సలు వివేకం లేదురా నీకు, ఎందుకలా పాడు చేసుకున్నావు జీవితాన్ని. దాని అర్థం ఏంటంటే, ఏమి చేయాలో, ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో అతను తెలియక ప్రవర్తించాడు. సో జ్ఞానము చేత ఇల్లు కట్టబడును, వివేచన చేత అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు రమ్యమైన విలువగల సర్వ సంపదలతో నింపబడుతుంది. కమాన్, హల్లెలూయా. సో కాబట్టి విజ్డమ్ చాలా ప్రాముఖ్యం. సో హౌ కెన్ వి గెట్ ద విజ్డమ్, దాని గురించే నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఇందా కీర్తన 111వ కీర్తనలో మనం చూసాము, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. The fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందలి భయము. ఈ మాట చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు వారు ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలలో ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన బోధ, ఆయన వలన జరిగిన కార్యములన్నిటిని చూసి ఆయనను గురించి ప్రజలందరూ ఏమన్నారంటే, ఇతడు జ్ఞానము కలిగిన వాడు అన్నారు. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ విజ్డమ్. మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం నుండి చదువుదాం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 6 verse 1. మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం చదువు. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధన ఆరంభించను. అనేకులు ఆయన బోధ విని, చూసారు ఈ వచనం బాగా పట్టుకోండి, అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చును, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది. చూసారా, హౌ కమ్ జీసస్ హ్యాడ్ దిస్ విజ్డమ్? వాట్ విజ్డమ్ ఈస్ దిస్ దట్ ఈస్ గివెన్ టు హిమ్? యేసు ప్రభు వారి యొక్క బోధను చూసి వారు ఆశ్చర్యపడి, అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చను, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇది ఏంటి? హౌ క్యాన్ దిస్ హ్యాపెన్ త్రూ దిస్ మ్యాన్? నో, దట్ ఈస్ విజ్డమ్. బాగా వినాలి. జీసస్ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ టు గెట్ ద బెస్ట్ రిజల్ట్. పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు ఏమి చేయాలో ఆయనకు తెలుసు. తుఫాను వచ్చినప్పుడు ఏమి చేయాలో ఆయనకు తెలుసు. లాజరు చనిపోయినప్పుడు ఏమి చేయాలో ఆయనకు తెలుసు. సాతాను శోధించినప్పుడు ఏమి చేయాలో ఆయనకు తెలుసు. కరువు సమయంలో క్షామము కలిగినప్పుడు ఏమి చేయాలో ఆయనకు తెలుసు. సో జీసస్ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ టు గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. సో కాబట్టి యేసును చూసిన ప్రతి ఒక్కరూ ఆయన క్రియలను చూచి, ఆయన బోధను విని, ఆయన చేస్తున్నవన్నీ చూసి వారందరూ వాటిని దేనికి కనెక్ట్ చేశారంటే ఆ రిజల్ట్స్ని చూసి ఇది జ్ఞానము అన్నారు.
కమాన్ హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? సో కాబట్టి వారందరూ ప్రభువుని చూసి అంటున్నారు, ఇట్టి జ్ఞానం ఈయనకి ఎక్కడిది? ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, ఆయన చేయుచున్న అద్భుతములు చూశారు. ఇట్టి జ్ఞానం ఈయనకి ఎక్కడిది? చదవమ్మా. ఇట్టి జ్ఞానము ఎక్కడిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇది ఏమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అను వారి సహోదరులకు వడ్లవాడు కాడా? చూసారా? బాగా వినాలి. వెన్ సంథింగ్ బిగ్ హ్యాపెన్స్, మీ ద్వారా ఏదైనా గొప్ప కార్యము జరిగితే, ఏదైనా అద్భుతం జరిగితే, ఫస్ట్ మనుషులు ఏం చేస్తారంటే మీ కులం ఏంటో చూస్తారు. కమాన్, ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఏం చూస్తారంటే మీది ఏ ఊరో చూస్తారు, మీ ఇంటి పేరు ఎంక్వైరీ చేస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని విధాలుగా నిన్ను తొక్కేయచ్చో ప్లాన్ చేస్తారు. ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ఉంది ఆ సమస్య. ఆయన వలన కనపరచబడిన జ్ఞానమును చూసి వారు ఏమి మాట్లాడలేక వారు అంటున్నారు, ఇతడు మరియ కుమారుడు కదా, యాకోబు యోసే యూదా సీమోను అని వారి సహోదరుడు వడ్లవాడు కదా, ఇతని సోదరి మనులందరూ మనతోనే సేమ్ స్కూల్ కదా, వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి కలిసే ట్యూషన్కి వెళ్ళాం, సడన్గా ఎట్లా పెట్టేసాడు బిజినెస్? No, Jesus knew what to do to get the best result. దాన్ని ఏమంటే విజ్డమ్. సంబడి షౌట్ విజ్డమ్ అని ఏమన్నారంటే, ఆయన చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. నాకు ఆ మాట వల్ల ఆశ్చర్యంగా తమాషగా అనిపించింది. ఆశ్చర్యపడిరి అని ఉందేమోనని మరలా చదివా నేను నా బైబిల్లో. అభ్యంతరపడిరి అనే ఉంది. ఇంత జ్ఞానం చూస్తే, అరే మనూరోడే, మన ఏరియానే, మన లొకేషనే, మన కాలనీయే, మనకు తెలిసిన మన బంధువుల పిల్లలే, ఇదిగో అస్సలు అవకాశం లేదు. నేను చిన్నప్పుడు నుండి చూశాను, వాళ్ళ నాన్న సైకిల్ మీద తిరిగేవాడు, వాళ్ళ అమ్మ ఏదో రోజు పని చేసుకునేది. ఈ రోజున ఒక 1000 మందికో 100 మందికో 500 మందికో ఉపాధిని కల్పించే స్థితి ఎట్లాగొచ్చింది అని ఆశ్చర్యపోకుండా అభ్యంతరపడ్డారు వీళ్ళు. బికాస్ దట్స్ ద వరల్డ్. లోకమంతే. అదే మై పాయింట్ ఈస్, నా మాట ఏంటంటే, యేసు చేస్తున్న కార్యములన్నిటికీ దాని వలన కలిగిన ఫలితానికి వారు దేనికి కనెక్ట్ చేశారంటే జ్ఞానమునకు కనెక్ట్ చేశారు. అది మాట్లాడదామని నేను చెప్తా ఉన్నాను. సో హౌ డు వి గెట్ ద విజ్డమ్? మీ సంగతి నాకు తెలియదు, నాకు జ్ఞానము కావాలి. ఐ నీడ్ విజ్డమ్. ఐ వాంట్ టు నో వాట్ టు డూ వెన్ ఐ డోంట్ నో వాట్ టు డూ. ఏమి చేయాలో నాకు తెలియనప్పుడు ఏమి చేయాలో నాకు తెలియాలి. ఎలా ముందుకు వెళ్ళాలో నాకు తెలియనప్పుడు ఏమి చేయాలో నాకు తెలియాలి. ఎవరితో కలవాలో ఎవరితో కలవకూడదో తెలియనప్పుడు దాని గురించి నేను తెలుసుకోవాలి. దట్స్ విజ్డమ్. బెస్ట్ రిజల్ట్ రావాలంటే ఏమి చేయాలో తెలుసుకోవాలి. దట్స్ విజ్డమ్. హౌ టు గెట్ ద విజ్డమ్? ఇందాక మనం చదివాం 111వ కీర్తన. మీ దగ్గర ఏ కలర్ పెన్ ఉంటే ఆ పెన్తో అండర్లైన్ చేసుకోండి. ఆ మాట మీ హృదయంలో ఒక పచ్చబొట్టులాగా రాసేసుకోండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఇంకొంచెం గట్టిగా చెప్తాను, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. చదువుకున్న వారు చాలామంది ఉన్నారు, వారికి జ్ఞానము అంటే దే అక్వైర్డ్ నాలెడ్జ్. నథింగ్ రాంగ్, వి రెస్పెక్ట్ దెమ్, వి ఆనర్ దెమ్. ఎందుకంటే చాలా ప్రయాసపడి వెల చెల్లించి నిద్రాహారాలు మానేసి ప్రయాసపడి ఉన్నత విద్యను అభ్యసించిన వారిని మనం ఏమాత్రం తీసేయటానికి వీలు లేదు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ డివైన్ విజ్డమ్. దేర్ ఆర్ 3 kinds ఆఫ్ విజ్డమ్ ఇన్ ద వర్డ్. వాక్యంలో 3 రకాల జ్ఞానాలు ఉన్నాయి. యాకోబు పత్రిక దయచేసారండి. జేమ్స్ చాప్టర్ 3. అపోస్తులుడైన యాకోబు రాసిన మంచి పత్రిక, నాకు ఇష్టమైన పత్రికలలో ఒక పత్రిక, బంగారం లాంటి మాటలు కలిగిన పత్రిక. ప్రతి దినము మన ప్రాక్టికల్ లైఫ్కి
కావాల్సినట్టుగా రాసేసిన పత్రిక. ప్రతి విశ్వాసి కంటత చేయాల్సిన పత్రిక ఇది. ఎన్ని మాటలు చెప్పిన చూసారు ఈ పత్రిక గురించి. ఈ పత్రికల అక్షరాల కంటే గీతలు ఎక్కువ ఉంటాయి నా బైబిల్లో. చాలా బ్యూటిఫుల్ పత్రిక. మీ అందరికి ఒక హోంవర్క్ ఇద్దాం అనుకుంటున్నా. 4 ఎస్ అన్నారు, ఇంకొక 100 మంది ఎస్ అన్నారు. ఈ వారంలో మీకు 7 రోజులేగా ఉంది. ఒక 7 సార్లు చదవండి పత్రిక, రోజుకు ఒకసారి చొప్పున. 5 అధ్యాయాలే ఉంటాయి, చాలా చిన్న అధ్యాయాలు. బ్యూటిఫుల్ పత్రిక ఇది. అండ్ యూ విల్ అండర్స్టాండ్ మెనీ థింగ్స్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అబ్బా, మీ హల్లెలూయా విని చాలా కాలం అయిపోయింది. హల్లెలూయా. రైట్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి నేనే చదువుతాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది అనేది. సో దెర్ ఆర్ 3 kinds ఆఫ్ విజ్డమ్. 3 రకాల జ్ఞానములు ఉన్నాయి. నెంబర్ 1, మొదటిది ఎర్త్లీ విజ్డమ్, భూ సంబంధమైన జ్ఞానము. దానికే మరొక పేరు ఎమోషనల్ విజ్డమ్. ఇది భూ సంబంధమైన జ్ఞానము. ఇట్ ఈస్ ఎమోషనల్. ఇట్ ఈస్ కాల్డ్ ఎ సెన్షువల్ విజ్డమ్. ఈ ఎర్త్లీ విజ్డమ్లో, ఈ భూ సంబంధమైన జ్ఞానంలో ఇట్ డస్ నాట్ ఫ్యాక్టర్ గాడ్ ఇన్. ఏమాత్రము దేవుని జోక్యం ఉండదు ఈ జ్ఞానములో. నాకు తెలిసిన వారు, నా బంధువులు, నా ఇంటి పేరు, నా కులము, నా అనుభవము, నా చదువు, నేను సంపాదించినది, ఇదే ఉంటుంది తప్ప దేవుని జోక్యము లేని జ్ఞానము ఇది భూ సంబంధమైన జ్ఞానము. ఇట్ ఈస్ కాల్డ్ ఎర్త్లీ విజ్డమ్. దీనికి మరొక పేరు ఇదే 16వ వచనములో, ప్రకృతి 15వ వచనంలో ప్రకృతి సంబంధమైన జ్ఞానము. ఇట్ ఈస్ కాల్డ్ సెన్షువల్ విజ్డమ్. ఈ సెన్షువల్ విజ్డమ్ ఏంటంటే ఇట్ ఫీడ్స్ ఓన్లీ అవర్ ఎమోషన్స్. మన ఉద్రేకములను మాత్రమే తృప్తిపరిచే జ్ఞానం ఇది. ఇట్ విల్ గివ్ యూ ప్లెజరబుల్ ఎమోషన్స్ బట్ విల్ నాట్ గివ్ యూ లైఫ్. నీకు సంతృప్తినిస్తుంది, నీ ఆలోచనకు సంతృప్తినిస్తుంది. నీ జ్ఞానము ఏదో నీకు తెలుసుకున్నావని నీ ఎమోషన్స్ని సాటిస్ఫై చేస్తుంది, కానీ నీకు సరైన జీవితాన్ని ఇవ్వదు ఈ జ్ఞానము. ఇది సెన్షువల్ విజ్డమ్. నీకేదో నచ్చిందని ఏదో చేసేస్తావు, ఎవరో నచ్చారని వారితో వెళ్ళిపోతావు, ఏదో చేస్తావు, ఏదో జ్ఞానము లేని, దేవుని జోక్యము లేని జ్ఞానం ఇది కూడా. ఇట్స్ కాల్డ్ సెన్షువల్ విజ్డమ్. అండ్ నెంబర్ 3, డిమానిక్ విజ్డమ్, దయ్యముల జ్ఞానము. ఇది కూడా చాలా భయంకరమైన జ్ఞానం. అదే 15వ వచనంలో మనం చూస్తాము. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది. ఏ డిమానిక్ విజ్డమ్ అంటే ఈ జ్ఞానము దేని వలన ప్రేరేపించబడుతుందంటే ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై సెటనిక్ వాల్యూస్. లోక సంబంధమైన విలువల చేత ఇన్స్పైర్ చేయబడుతుంది. ఈ జ్ఞానము దేవుని యొక్క వాక్యమునకు భిన్నమైన జ్ఞానము. పర్వాలేదు, వాక్యం అంగీకరించట్లేదు, చేసేద్దాం, ఎందుకంటే ముందు పని అవ్వాలి అని చెప్పే జ్ఞానం ఇది. చాలా ఈజీగా అబద్ధం ఆడటానికి ప్రేరేపించే జ్ఞానం ఇది. అంటే పాస్టర్ గారు సిస్టమ్ అట్లా ఉందండి, మనం ఏం చేయలేం. దయ్యముల జ్ఞానం అంటే ఇంక కుదరదండి, పని అవ్వాలంటే ఇంకంతే. నా మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా? ఈ జ్ఞానము ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై సెటానిక్ వాల్యూస్. సాతాను సంబంధమైన విలువల చేత ప్రేరేపించబడిన జ్ఞానము ఇది. దయ్యముల జ్ఞానం అని ఎట్లా తెలుస్తుందో తెలుసా? యాకోబు చాలా మంచి సైన్ అక్కడే రాసేసాడు. దయ్యమునకు సంబంధించింది చాలా ఈజీ గుర్తుపట్టేయచ్చు మీరు దయ్యం కానంత వరకు. గుర్తుపట్టట్లేదంటే ఒకసారి ఆలోచించాలి. నేనేమనలేదు మిమ్మల్ని, కమాన్. ఎందుకంటే వాడు చాలా ఈజీగా, వాడికి దాచుకోవడం చేత కాదు.
ఏమంటారు, అర్థమవుతుందా? పేతురు పత్రికలో ఒక సింహం ఉంది, అది సింహం కాదు సర్పం, కానీ సింహం వలె వస్తుందన్నాడు. సాతాను గర్జించు సింహం వలె, మీరే పూర్తి చేయాలి, ఎవరిని మింగుదుమా అని ఏం చేస్తాడంటే వాడు వెతుకుచూ. నాకు ఆ వచ్చిన చదివినప్పుడల్లా ఆశ్చర్యమే, భలే తమాషా. ఎందుకంటే 2 మాటలు నాకు ఆశ్చర్యానికి కలిగి. నెంబర్ 1, సింహము వలె అన్నమాట. జనరల్గా సింహాన్ని చూసి సింహం అంటారు కానీ సింహం అలాగుంది అనరు. ఎస్ ఆర్ నో? కుక్కను చూసి ఏమంటాం అంటాం, ఇదేంటి కుక్కలాగుందంటే మీరే ఏదో తేడా. బట్ వెన్ యూ లుక్ ఎట్ డాగ్, యూ డోంట్ సే ఇట్స్ లైక్ ఎ డాగ్, నో, యూ సే ఇట్స్ ఎ డాగ్, యూ జస్ట్ కాల్ ఇట్ డాగ్. అంటే ఇది సింహం వలే వస్తుందంటే ఇది సింహం కాదు. రెండోది, ఎవరిని మృంగుదామా అని వస్తుందంటే సింహం మింగదు, నవ్వుతుంది. మృంగేది ఎవరంటే సర్పమే. సో కాబట్టి ఈ సర్పం అంటే దయ్యంగాడు ఏం చేస్తున్నాడంటే సింహం తలకాయ పెట్టుకొని వస్తున్నాడు, కానీ వాడు ఈజీగా దొరికిపోతాడు. కమాన్, ఎస్ ఆర్ నో? ఆది సర్పము ఏదైనా తోటలో ఆదాము హవ్వలను మోసపుచ్చిన సర్పం అది. సో గర్జించు సింహము వలె ఎవరిని, నాకు ఇంకొకటి బాగా 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 ఆశ్చర్యమైన మాట, ఎవరిని మృంగుదామా అని వెతుకుచున్నాడు. ఈసలో కూడా పలు చోట్ల వచ్చినని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోర్లోంచి ఇప్పుడు సింహం వచ్చింది అనుకోండి. కమన్, అందరు నన్నే చూస్తున్నారా? వచ్చి ఇట్లా చూసుకుంటా, బాలేదు అసలు కష్టం ఇల్లు అనుకుంటా వెళ్ళదు సింహం. ఫస్ట్ ఎవరు దొరికితే వాళ్ళ మీద. కానీ ఈ సింహం, పేతురు చెప్పిన సింహం వెరైటీగా ఉంది. ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహము వలె, అంటే వాడు మింగలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఫెయిత్ సెంటర్ విశ్వాసులు. హల్లెలూయా. మీరు సంతోషపడతారని చెప్పి, కానీ యాక్చువల్గా వారు ఎవరంటే దేవునికి భయపడేవారు. ద వన్ హూ ఫియర్ ద లార్డ్. ఎందుకు దానియేలుకి సింహాలు భయపడ్డాయి? అతడు దేవునికి భయపడేవాడు కనుక. కొన్ని ఎద్దుకు రాలేవు, ఎవరిని మృంగుదమా అని వెతుకుచున్నాడు. వాడు మృంగలేని గుంపు ఒకటి ఉంది, వాడు దాడి చేయలేని గుంపు ఒకటి ఉంది. వారు ఎవరంటే దేవునికి భయపడువారు. హల్లెలూయా. సో ఐమ్ టాకింగ్ అబౌట్ డెమోనిక్ విజ్డమ్. అయితే దయ్యముల జ్ఞానం ఇది ఎలా ఉంటుందో తెలుసా? అక్కడే మనకు కనిపిస్తుంది. మత్సరము, వివాదము, అల్లరి, నీచ కార్యము. ఈ దయ్యముల జ్ఞానము దేంతో ఏకీభవించినట్టు చేస్తుంది? ఎన్వి, స్వార్థము, సెల్ఫ్ సీకింగ్, కన్ఫ్యూషన్, కలవరము, ఈవిల్ థింగ్, నీచ కార్యము. వీటన్నిటిలో నువ్వు ఇన్వాల్వ్ అయిపోవటానికి ప్రేరేపిస్తుంది జ్ఞానం. కాంప్రమైజ్కి అయిపోతావు, ఎందుకంటే నీకు పని అవ్వాలి. ఏదో ఎమర్జెన్సీలో ఉన్నావు, కాంప్రమైజ్ అయిపోతావు, ఎందుకంటే నీకు ఆ టైంకి ఆ పని జరిగిపోవాలి. కానీ అక్కడ చాలా భయంకరమైన ఉన్నాయి. మత్సరం ఉంది, ఇంకా చాలా భయంకరం. అందుకని 14 వచనంలో ఏముంది? మత్సరము, వివాదము ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పై నుండి వచ్చినది కాదు. కమాన్, అందరు నాతోనే ఉన్నారా? ఇట్స్ కాల్డ్ డెమోనిక్ విజ్డమ్. అండ్ ఫైనల్లీ నెంబర్ 4, గాడ్లీ విజ్డమ్. ఐ కాల్ ఇట్ డివైన్ విజ్డమ్, దైవ జ్ఞానము. దీని గురించి యాకోబు రాస్తూ అన్నాడు, పైన నుండి వచ్చు జ్ఞానము. ఐ లైక్ దట్ వర్డ్, పైన నుండి వచ్చు జ్ఞానము. దిస్ విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. సర్వోన్నతులైన దేవుని యొద్ద నుంచి కలుగు జ్ఞానము. నీ ద్వారా అద్భుతములు జరిగించు జ్ఞానం ఇది. నీకు సంబంధించిన వారందరూ నీ ద్వారా జరుగు కార్యములను చూసి ఆశ్చర్యపడినట్లుగా చేయు జ్ఞానం ఇది. నీ కుటుంబంలో కొన్ని ఊహించని అద్భుత కార్యములు జరిగించు జ్ఞానం ఇది. కమ్ ఆన్, హల్లెలూయా. సంబడి హల్లెలూయా.
I call it a divine wisdom, a godly wisdom. This wisdom comes from above. ఇది పై నుండి వచ్చు జ్ఞానము. ఈ జ్ఞానము గురించే నేను మాట్లాడుతూ ఉన్నా. సో యెహోవా యందలి భయము, చెప్పాలి, మీరే చెప్పాలి. యెహోవా యందలి భయము, పూర్తిగా చెప్పాలి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. The fear of the Lord is the beginning of the wisdom. సో ఎట్లా వస్తుంది జ్ఞానము? అదే ఇందాక నుంచి నేను చెప్తా ఉన్నా. విజ్డమ్ ఈస్ గివెన్ బై గాడ్. నెంబర్ 1, జ్ఞానము దేవుని వలన కలుగుతుంది. క్రీస్తును మన కొరకు అనుగ్రహించిన వాడే జ్ఞానమును కూడా అనుగ్రహించువాడు. Come on, hallelujah. And number 2, wisdom is given by the word of God. జ్ఞానము దేవుని వాక్యం వలన కలుగుతుంది. And number 3, wisdom is given by the Spirit of God. జ్ఞానము దేవుని ఆత్మ వలన కలుగుతుంది. ఇది పై నుండి వచ్చు జ్ఞానము. ఇది మనుషుల జ్ఞానము కాదు. ఇది భూ సంబంధమైనది కాదు, ప్రకృతి సంబంధమైనది కాదు. ఇది దయ్యముల సంబంధించిన జ్ఞానము కాదు. ఇది దేవుని సంబంధమైన జ్ఞానము. అందరూ భయంకరంగా కదిలిపోతున్నప్పుడు నేను నిలబెట్టే జ్ఞానం ఇది. మరణ భయం చేత అందరూ కలవరములో ఉన్నప్పుడు నేను ధైర్యముగా ముందుకు నడిపించే జ్ఞానం ఇది. ఎందుకంటే ఇది పై నుండి వచ్చిన జ్ఞానం ఇది. దిస్ విజ్డమ్ కేమ్ ఫ్రమ్ అబౌవ్. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనము. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మత్తయి 22:29. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 22 వర్స్ 29. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. చాలు. You are mistaken. ఒక ట్రాన్స్లేషన్, యు ఎర్, నువ్వు పడిపోతున్నావు, యుర్ ఫాలింగ్, నీవు పతనమైపోతూ ఉన్నావు అని ఉంది ఇంకో ట్రాన్స్లేషన్లో. నా మాటలు అర్థమవుతున్నాయా? సో ఎందుకు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో ఎందుకు పడిపోతామంటే జ్ఞానం లేక. ఎలా చేయాలో, ఎలాగ నిర్ణయం తీసుకోవాలో, ఏమి చేయాలో, ముందుకు ఎలాగెళ్ళాలో తెలియక. అయితే ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, మీరు ఎందుకు పొరబడుచున్నారంటే బికాస్ మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక ఉన్నారు. యు డు నాట్ నో ద వర్డ్ నాట్ ద పవర్ ఆఫ్ గాడ్. యు డు నాట్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. మీకు లేఖన భాగములు అర్థము కావటలా. సో ల్యాక్ ఆఫ్ the understanding of God's word equals to lack of wisdom. వాక్య గ్రహింపు లేమి జ్ఞాన లేమికి రెండు ఒకటే. వాక్యము నీకు తెలియకపోతే నీలో జ్ఞానము ఉండదు. ప్రజలెందుకు తప్పిపోతున్నారు? వాక్యము ప్రత్యక్షత లేక. ప్రజలెందుకు పడిపోతారు? దేవుని వాక్యం అర్థము కాక. The word of God is the wisdom of God. దేవుని వాక్యమే దేవుని జ్ఞానం. మర్చిపోద్ది మాట. మీ దగ్గర ఉన్న పుస్తకం ఏంటంటే ఇట్ ఇస్ a book of wisdom. జ్ఞాన గ్రంథము నీ చేతిలో ఉన్నది. Come on, hallelujah. The word of God is the wisdom of God. To walk outside the word is to walk in error. మీరు వాక్యమును దాటి బయటకు వచ్చేసారంటే, వాక్యము లేకుండా మీరు బ్రతుకుతున్నారంటే మీరు పొరబడుచున్నారు, మీరు పడిపోతున్నారు, మీరు పతనమైపోతున్నారు, మీరు ఓటమి పాలైపోతున్నారు. యు ఆర్ గోయింగ్ డౌన్వర్డ్స్. మీరు కిందకి దిగజారిపోతున్నారు. సో ఫర్ మీ టు వాక్ ఇన్ విజ్డమ్ ఐ నీడ్ టు వాక్ ఇన్ ద రివల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను జ్ఞానములో నడుచుకోవాలంటే నేను వాక్య గ్రహింపులో నేను నడుచుకోవాలి. హల్లెలూయా. Somebody shout wisdom. ఈరోజు మీ మీద పలుకుతూ ఉన్నాను. ఐ ప్రే దిస్ మార్నింగ్. రాత్రి అంతా ఈ ప్రార్థన మీ కొరకు చేశాను, మీలో కొంతమంది కొరకు. అండ్ ఉదయ కాలం కూడా ఐ వాంట్ టు డిక్లేర్ దిస్ ప్రేయర్ ఓవర్ యూ ఫర్ సమ్వన్ హియర్ ఇన్ దిస్ ప్లేస్. ద డేస్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ and taking wrong steps
are over in the name of Jesus. The days of making mistakes and taking wrong steps. చాలామంది ఏదో ఒక మిస్టేక్ చేయటం, తప్పడుగులు వేసేయటం, చాలా సంవత్సరాలు కోల్పోవటం, జీవితాన్ని కోల్పోవటం, అటువంటివి నీ జీవితంలో ఈరోజు ఆగిపోవును గాక. ఇక నుంచి అవి జరగకుండును గాక. యూ షల్ వాక్ ఇన్ విజ్డమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీవు జ్ఞానము కలిగి నడుచుకుందువు గాక. నీ కుటుంబాన్ని జ్ఞానముతో కట్టుకుందువు గాక. నీ వివాహమును జ్ఞానంతో కట్టుకుందువు గాక. నీ పిల్లలను జ్ఞానముతో కట్టుకుందువు గాక. నీ పరిచర్యని జ్ఞానముతో కట్టుకుందువు గాక. యూ షల్ వాక్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకనే యూ నీడ్ టు గెట్ ఇన్ టు ఎ గుడ్ చర్చ్ వేర్ ద వర్డ్ ఇస్ టీచ్డ్. వాక్యముగా శ్రేష్టమైన వాక్య ప్రత్యక్షతను ప్రకటించే వాక్య సంఘములో మనం స్థిరపడటం ఎంత ప్రాముఖ్యమో తెలుసా? దట్స్ హౌ యూ రిసీవ్ విజ్డమ్. నేను అవసరాన్ని చూపిస్తే సమయం సరిపోదు. యోబు గ్రంథం 28వ అధ్యాయం చదవండి. 28వ అధ్యాయం అంతా కూడా చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ యోబు చెప్తాడు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఇదే ప్రశ్న. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఆ దినములలో ఆ ఊరిలో ఉన్న వారందరికంటే అతి ఉన్నతమైన ధనవంతుడు యోబు. అతి ఉన్నతమైన వ్యాపారాలు కలిగిన వాడు యోబు. అందరికంటే ఎక్కువ ఎడ్లు, గాడిదలు, గొర్రెలు, మందులు కలిగిన వాడు యోబు. అందరికంటే విస్తారంగా ఎక్కువ బంగారము, వెండి నాణములు కలిగిన వాడు యోబు. విస్తారంగా దీవించబడిన వాడు యోబు. ఇవన్నీ కలిగిన వాడు యోబు. హీ ఈజ్ సర్చింగ్ ఫర్ విజ్డమ్. జ్ఞానము కొరకు వెతుకుచూ ఉన్నాడు. 28వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కొన్ని వచనాలు. యోబు గ్రంథము, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 28. నేను ముగింపులోనికి వచ్చేస్తాను త్వరలో. యోబు గ్రంథము, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 28. యోబు గ్రంథము చాలా 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 ఇష్టమైన గ్రంథం. ఎందుకంటే చాలా విషయాలు యోబు దేవునికి యోబు దేవునితో మాట్లాడినప్పుడు, యోబు కలిగిన శ్రమల తర్వాత యోబు మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. 28వ అధ్యాయం తీశారు? అందరూ తీస్తామని చెప్పండి. నేను కొన్ని వచనాలు చదువుతా, మీరే గమనించిన. మొదటి వచనం, వెండికి గని కలదు, పుటము వేయి సువర్ణమునకు స్థలము కలదు. ఇనుము మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటి అంతయు కలుగు చేయుదురు. గాఢాంధకారము మరణాంధకారములో ఉండు రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు సంచరిస్తారు. యు నో వేర్ యూ కెన్ ఫైండ్ సిల్వర్ అండ్ గోల్డ్. ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఆహారం ఎక్కడి నుంచి పుట్టునో తెలుసు. భూమి నుండి ఆహారం పుడుతుంది. ఇంకా క్రిందకు వచ్చేస్తే 11వ వచనం, నీళ్లు ఓడగలిగిపోకుండా ఒడిగిలిపోకుండా వారు జలధారలు కట్టుదురు. మరుగై ఉన్న వస్తువును వారు వెలుపలకు తీసుకొస్తారు, వెలుగులోనికి. ఎందుకని? పీపుల్ నో వేర్ ద విజ్డమ్, వేర్ ద గోల్డ్ ఈజ్, వేర్ ద సిల్వర్ ఈజ్. బంగారం ఎక్కడుందో, వెండి ఎక్కడుందో మనుషులకు తెలుసు. క్రిందకి వెళ్ళిపోతారు, భూమి అగాధములోనికి వెళ్ళిపోతారు, గనులలోనికి వెళ్తారు, దాన్ని తవ్వి బయటికి తీస్తారు, మరుగైన వస్తువు వెలుగులోనికి తెప్పిస్తారు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వర్స్ 12. జ్ఞానం ఎక్కడ దొరుకును? మీరే చెప్పండి ఆ మాట అందరూ. జ్ఞానం ఎక్కడ దొరుకును? వేర్ కెన్ ఐ ఫైండ్ విజ్డమ్? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? No, this is what Job was questioning. Job was questioning himself. I need wisdom. I need understanding. నాకు వివేచన కావాలి, నాకు జ్ఞానము కావాలి. అది ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలమేది? నరులు దాని విలువను ఎరుగరు. పీపుల్ డు నాట్ వాల్యూ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. మనుషులకు దానికి విలువ తెలియదు. ఆ రోజు ఏదో సంపాదించుకొని ధనము 4 రాళ్ళు వెనకేసుకోవాలనే మనిషి తాపత్రయం, కానీ జ్ఞానము కొరకు ప్రయాసపడిన మానవుడు కనపడలేదు. అదే కీర్తన సామెతల గ్రంథము జ్ఞాని కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రాణులున్న దేశములు అది దొరకదంట. 13వ వచనం, అగాధము అది నాలో లేదనను. అగాధము దగ్గరికి వెళ్తే నా దగ్గర జ్ఞానము లేదంటుంది. సముద్రము దగ్గరికి వెళ్తే నా యొద్ద లేదనను. ఎంత బాగున్నాయి. సువర్ణము దానికి సాటి అయినది కాదు.
బంగారం వెండి కూడా దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకే వెండి తూచరాదు. ఐ మీన్ యువర్ విజ్డమ్ ఇస్ మోర్ ప్రెషియస్, వే మోర్ ప్రెషియస్ దాన్ యువర్ విజ్డమ్, ఐ మీన్ యువర్ గోల్డ్ అండ్ యువర్ ఆల్ ఆర్నమెంట్స్. నీకు కలిగిన ప్రశస్తమైన వెండి బంగారముల కంటే కూడా జ్ఞానము చాలా విలువైనది. అందరూ ఫాలో అవుతుంటామని చెప్పండి. అది ఓఫీరు బంగారమునకైనను, విలువగల గోమేధికమునకైనను, నీలమునకైనను కొనబడునది కాదు. యు కెనాట్ బై దిస్. నా మాటలు వింటున్నారా? కమ్ ఆన్, హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చింది అబ్రహాముకి నీళ్లు? బావిలు తవ్వితే. ఆ బావిలో నీళ్ళు ఎందుకున్నాయి? అబ్రహాము తర్వాత ఇస్సాకు వారి తండ్రి తవ్విన బావులను పూర్తి చేస్తే ఆ బావులను తవ్వుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఒక బావి దగ్గర గొడవ అయితే ఇంకో బావి, ఇంకో బావి దగ్గర గొడవ అయితే ఇంకో బావి, ఇంకో బావి దగ్గర, అక్కడ దాకా ఎక్కడ దాకా వచ్చాడు? రెహబోతు వరకు వచ్చేసాడు. దాంట్లో నుంచి కలుగుతున్న జలమును చూసి ఆ ఊరు వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడి నుండి వచ్చింది నీకు? ఎక్కడి నుండి వచ్చినాయి ఇవి? ఎక్కడి నుండి వచ్చింది? హూ టోల్డ్ యూ టు డిగ్ దేర్? హూ టోల్డ్ యూ టు డూ దట్? హూ టోల్డ్ యూ టు గో దేర్? నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పింది ఎవరు? అక్కడ త్రవ్వమని చెప్పింది ఎవరు? అక్కడ నీకు ఎలా తెలుసు? అక్కడ నువ్వు వెళ్తే ఎలా సక్సెస్ అవుతావు నీకు ఎలా తెలుసు? హౌ డిడ్ యు నో? అది పై నుండి వచ్చు జ్ఞానము. అది బంగారమునకు దొరికే జ్ఞానము కాదు, వెండికి దొరికే జ్ఞానము కాదు, సువర్ణములతో తోచదగిన జ్ఞానము కాదు. అది సముద్రం దగ్గరికి వెళ్తే నా దగ్గర లేదంటుంది, అగాధం దగ్గరికి వెళ్తే నా దగ్గర లేదంటుంది, హార్వర్డ్ యూనివర్సిటీలో దొరికేది కాదు, ఆక్స్ఫర్డ్లో దొరికేది కాదు, ద మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఆన్ దిస్ ఎర్త్ ఎక్కడ దొరికే జ్ఞానము కాదు ఇది. మీరు వచనాలన్నీ చదువుకోండి. ఇవన్నీ ఎక్కడ? 19వ వచనము, శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు, వివేచన దొరకు స్థలం ఎక్కడ ఉన్నది? యోబు తన గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఐ నీడ్ విజ్డమ్, నా జ్ఞానం కావాలి. ఐ నీడ్ టు నో వాట్ టు డూ టు గెట్ ద బెస్ట్ అవుట్కమ్. నేను శ్రేష్టమైన ఫలితాలు చూడటానికి, నేను సక్సెస్ఫుల్ అవటానికి, వృద్ధి చెందటానికి, సమృద్ధిలో బ్రతకటానికి, ఉన్నతమైన స్థితిలో జీవించటానికి నా జ్ఞానము కావాలి. పరీక్షించుకుంటున్నాడు. అన్నీ చెప్పి 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 క్రిందకు వచ్చేస్తున్నాడు. మీరందరు నాతోనే ఉన్నారా? వాక్యం ఫాలో అవుతున్నారా? 27వ వచనం, ఆయన దాన్ని చూచి బయలుపరచును, దానికి స్థాపన చేసి దాన్ని పరిశోధించును. 28వ వచనం అందరం కలిసి చూద్దాం. వర్స్ 28, మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. హల్లెలూయా. కమ్ ఆన్ సంబడి, హల్లెలూయా. The fear of the Lord is wisdom. జ్ఞానం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానము. దుష్టత్వమును విసర్జించుటయే వివేకము. వావ్. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ జ్ఞానం ఎక్కడుందంటే దేవుని యొద్ద నుంచి. ఇది పైనుండి కలుగు జ్ఞానం. వినాలి. ఇట్ ఈస్ కాల్డ్ హిడెన్ విజ్డమ్. కొరింథీ పత్రికలో పౌలు రాస్తూ అన్నాడు, ఇది మరుగై ఉన్న జ్ఞానం అన్నాడు. ఇందాక చెప్పా దేవుని యొద్ద నుంచి కలుగు జ్ఞానం అని. యాకోబు 1:5, వీళ్ళు ఎవరికైనా జ్ఞానం కొదువుగానిలో వాడు దేవుని అడుగువలను. ఆ అడుగువాడు ఎట్లా అడగాలి? సందేహంతో అడగకూడదు. ఎందుకని? ఆయన అడుగు వారందరికీ ఎలా ఇస్తాడంట? ధారాళంగా దయచేవాడు. సిగ్గుపడకుండా అడగాలి. వెన్ యు కమ్ టు గాడ్ యు నీడ్ టు ఆస్క్ హిమ్. ఆస్క్ హిమ్ ఇన్ ఫెయిత్. అడగాలి. ప్రతిరోజు ఈ ప్రార్థనని జీవితాన్ని చాలా సేవ్ చేస్తుంది. ఏంటంటే, హోలీ స్పిరిట్ హెల్ప్ మీ, హోలీ స్పిరిట్ హెల్ప్ మీ, హోలీ స్పిరిట్ హెల్ప్ మీ. పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయి. ఐ నీడ్ విజ్డమ్. హెల్ప్ మీ లార్డ్. ఐ నీడ్ విజ్డమ్. ఐ నీడ్ టు నో వాట్ టు డూ, హౌ టు డూ. I need to know where to go, when to go, why to go. I need wisdom. Holy Spirit, help me. దేవుని యొద్ద నుంచి, ఇందాక చూపించిన దేవుని వాక్యము నుంచి మీరు లేఖనములో ఎరుగకియే పొరబెడుచున్నారు. సామెతలు 2:6 ఏమనుంది? ఒకసారి ఆ వచనం చూద్దాం. సామెతలు 2:6, Proverbs chapter 2 verse 6. యెహోవాయే జ్ఞానమునకు జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనలు ఆయన నోట నుండి వచ్చును. చూసారా? ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. చదవమ్మా.
ఆయన యథార్థవంతులను ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన ఆయన కేడముగా కేడముగా ఉన్నాడు. ఉన్నాడు. న్యాయము చాలు. ఆయన నోటు నుండి, మరలా 6వ వచనం చూడండి, ఆయన నోటు నుండి ఏమనుంది? వర్స్ 6 యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటు నుండి వచ్చును. ఇట్ కమ్స్ ఫ్రమ్ హిస్ మౌత్, అంటే ఫ్రమ్ హిస్ వర్డ్. Wisdom comes from God, wisdom comes from his word, and wisdom comes from the Spirit of God. జ్ఞానము దేవుని ఆత్మ నుంచి కలుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. 1 Corinthians chapter 2 verse 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనమా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. అమ్మా 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నావా? చదవమ్మా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని కొంచెం పై వచనం చదువుదాం. లెట్స్ రీడ్ వర్స్ 6. 6వ వచనం చదువుదాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చును ఈ లోక అధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఎ హిడెన్ మిస్టరీ. దేవుని జ్ఞానము ఇట్ ఈస్ హిడెన్, అది దాగి ఉన్న జ్ఞానము. నా మాట వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. ఈ జ్ఞానము మరుగై ఉండెను. కనపడిందా మాట? జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించిన. ఆ మాట నాకు చాలా ఇష్టం. దిస్ విజ్డమ్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్ విల్ గ్లోరిఫై యువర్ లైఫ్. ఇట్ విల్ కాజ్ ఆనర్. నీకు ఘనతను కలుగు చేస్తుంది. మన మహిమ నిమిత్తము నియమించబడిన జ్ఞానం ఇది. హల్లెలూయా. బాలేదు మీ హల్లెలూయా? ఆ మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. అసలు ఈ మాటలు బంగారు లాంటి మాటలండి. ఇది దేవుని యొద్ద నుండి వచ్చి జ్ఞానం అన్నాడు. ఈ జ్ఞానము మరుగై ఉన్నది అన్నాడు. ఈ జ్ఞానం అధికారుల దగ్గర లేదు. ముందు వచనంలో చూసాం. ఈ లోకాధికారులకు తెలియదు ఆ జ్ఞానము. ఈ లోకంలో రూలర్స్కి తెలియని జ్ఞానం ఇది. ఉన్నత విద్యావంతులకు తెలియని జ్ఞానం ఇది. ప్లీజ్, నేను వారిని తక్కువ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఈ జ్ఞానము దేవుని జ్ఞానము. ఇది మరుగై ఉన్న జ్ఞానము. జగత్తు ఉత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని నా మహిమ నిమిత్తం, అందరు చెప్పండి, ఎవరి నిమిత్తము నియమించాడు. నువ్వు ఆ జ్ఞానం తెలుసుకోవట్లా. యు ఆర్ నాట్ అక్వైరింగ్ దట్ విజ్డమ్. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? గాడ్ వాంట్స్ టు ఆనర్ యూ. దేవుడు నిన్ను ఘనపరచాలని, నిన్ను సక్సెస్ఫుల్గా ఒక స్థితిలో సిద్ధపరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అండ్ యూ నీడ్ విజ్డమ్ ఫర్ దట్. దానికి జ్ఞానము కావాలి. ఇది మరుగై ఉన్న జ్ఞానము, ఇది మర్మమై ఉన్న జ్ఞానము. దేవుని యొద్ద నుండి మాత్రమే వచ్చు జ్ఞానం ఇది. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదండి? క్రిందకు వచ్చేస్తే 13వ వచనం, మనుష్య జ్ఞానము అన్నమాట. అందరు చెప్పండి, మనుష్య జ్ఞానము. ఎలాగా? నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభావము చేత వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. హల్లెలూయా. అన్ని నీకు అర్థమవుతాయి కానీ నువ్వు ఎవరికి అర్థం కావు. అదే దేవుని జ్ఞానము నీ పైన ఉన్నది. కమ్ ఆన్, హల్లెలూయా. అండ్ హౌ కెన్ యూ గెట్ దిస్ విజ్డమ్? ఈ మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. హౌ కెన్ యూ గెట్ దిస్ విజ్డమ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? ఈ జ్ఞానము దేవుని యొద్ద నుంచి వచ్చింది అన్నాడు. ఈ జ్ఞానం మరుగైన జ్ఞానం అన్నాడు. ఈ జ్ఞానము దేవుని ఆత్మ వలన కలుగుతుంది. 14వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా ఇదే పత్రిక చదవమ్మా. ఎందుకనగా కాదమ్మా 14వ అధ్యాయం 2వ వచనం. భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడు గ్రహింపడు కానీ వాని ఆత్మ వలన మర్మములను పలుకుచూ ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ మర్మమే ఏంటంటే దేవుని జ్ఞానం. సో వెన్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్,
వినాలి. వెన్ యూఆర్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్, మీరు అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు నీకు అర్థం కాదు, కానీ నువ్వు ఆత్మ వలన మర్మములను పలుకుతూ ఉన్నావు. ఆ మర్మం ఏంటంటే దేవుని జ్ఞానము. నీకేమవుతుందంటే, ప్లీజ్ అండర్స్టాండ్, వెన్ యూఆర్ నేను చెప్తున్నాను, యూ నీడ్ టు హ్యావ్ సమ్ స్కెడ్యూల్డ్ టైమ్ ఎవ్రీ డే టు ప్రే ఇన్ టంగ్స్. అన్ని భాషల్లో ప్రార్థన చేయడానికి ఒక స్కెడ్యూల్ టైం పెట్టుకోవాలి. ఏదో ఎప్పుడో నీకు అనిపించినప్పుడు కానీ యూ నీడ్ టు ప్రే. కూర్చొని షేకేరా బాందే సో హోలీ స్పిరిట్ హెల్ప్ యూ టు ప్రే, యూ నీడ్ టు బిగిన్ టు ప్రే. నేను చెప్తున్నాను, ఏమవుతుందో తెలుసా, మీ డే టు డే లైఫ్, మీ పరిస్థితులన్నింటిలో మీకు తెలియకుండానే దైవ జ్ఞానం మీ ద్వారా ఆపరేట్ అవటం మీరు చూస్తారు. ఎందుకనేది మర్మం అయి ఉన్నది. హల్లెలూయా. యు విల్ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ స్పీకింగ్. అందరికి అర్థమవుతుందా అండి? సో కనుక నేనేమంటానంటే, యెహోవా యందు భయమే జ్ఞానమునకు మూలము. ఈ జ్ఞానము సంపాదించుకోవాలి. విత్ ఆల్ ద గెటింగ్ గెట్ అండర్స్టాండింగ్, విత్ ఆల్ ద గెటింగ్ గెట్ విజ్డమ్. విజ్డమ్ ఇస్ ద ప్రిన్సిపల్ థింగ్. జ్ఞానమే ప్రధానాంశం అన్నాడు. అన్నిటితో పాటు మీరు ఏం సంపాదించుకోవాలి? జ్ఞానమును సంపాదించుకోవాలి. అయితే బాగా వినండి, వింటున్నట్లేదు ఆమె చెప్పండి. ముగింపులోనికి వచ్చేస్తున్నా. హౌ టు గెట్ దిస్ విజ్డమ్, దట్స్ మై పాయింట్. అది చెప్పి ముగించేస్తా. యెహోవా యందలి భయమే, చెప్పండి, మీరే చెప్పాలి. పూర్తిగా చెప్పండి. The fear of the Lord is the beginning. Now what is the fear of the Lord? Let me give you a definition and then I'll close. అసలు యెహోవా యందలి భయం అంటే ఏంటి? ఒక దొంగ పోలీసుకు భయపడే భయం కాదది. పిల్లోడు హెడ్ మాస్టర్కి భయపడే భయం కాదది. నేరం చేసిన వాడు న్యాయవాదికి భయపడే భయం కాదది. కీర్తన 34వ కీర్తన. ఐ విల్ జస్ట్ హెల్ప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. యెహోవా యందు భయం అంటే ఏంటో మీకు చెప్తాను. 34వ కీర్తన, సామ్ 34, కీర్తన 34. మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతుండన్న వాళ్ళందరూ ఆమె చెప్పండి. కీర్తన 34వ కీర్తన. నేనే చదువుదామని వెయిట్ చేస్తున్నా. చాలా అద్భుతమైన కీర్తన. బ్యూటిఫుల్ 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 సామ్. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మీరందరూ నాతోనే ఉన్నారా? మొదటి వచనం చదివిన, ఎల్లప్పుడు యెహోవాను సన్నతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. మీరే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకంగా కూడా ఆయన నామమును గొప్ప చేయదు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించును. చదవాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారు ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి రక్షించును. యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును, వారిని రక్షించును. యెహోవా విత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. చదవండి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. చదవాలి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమీయో కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకులుగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినిడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలునందు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. నెంబర్ 1, వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? నెంబర్ 1, ద అవేర్నెస్ ఆఫ్ గాడ్. దేవుని భయం అంటే దేవుని గురించిన గమనము. దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ గాడ్. వెన్ యు ఆర్ అలోన్, యు ఆర్ అవేర్ ఆఫ్ గాడ్. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి చేసినా పర్లేదు అన్న సమయంలో దేవుడు నీతో ఉన్నాడన్న గమనం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవేర్నెస్ ఆఫ్ గాడ్. అదే అన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. ఎందుకని? ఐఎమ్ అవేర్ ఆఫ్ హిమ్. నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. ఎందుకని? ఐఎమ్ అవేర్ ఆఫ్ హిమ్. నెంబర్ 2, యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయం అంటే దేవుని యందు విశ్వాసము. దట్ యు ట్రస్ట్ హిమ్. నువ్వు ఆయనను విశ్వసించటం. నా మాట వింటున్నారా? యెహోవాను ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు.
ఇట్స్ టాకింగ్ అబౌట్ యువర్ ఫెయిత్. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవండి. ఇట్స్ టాకింగ్ అబౌట్ యువర్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ గాడ్. అండ్ నెంబర్ 3, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫియర్ ఆఫ్ గాడ్. యెహోవా యందు భయం అంటే రివరెన్స్ అండ్ ఆనర్ టు హిమ్. రివరెన్స్ అండ్ ఆనర్, ఆయన గణపరచటం, ఆయన యందు ఒక భయముతో కూడిన భక్తి. రివరెన్స్, గౌరవప్రదమైన భయం. దట్ యు రివర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నాతో కూడి యెహోవాను గణపరచుడి, ఆయన నామమును గొప్ప చేయుదుము. I honor him because I fear him. I fear his presence because I honor him. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని యందు భయము అంటే రివరెన్స్ అండ్ ఆనర్. అండ్ నెంబర్ 4, దేవుని యందు భయం అంటే ఒబీడియన్స్, విధేయత. దట్ యు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యమునకు లోబడటం. ఎందుకు ఆయన మాట వింటున్నావు? బికాజ్ ఐ ఫియర్ హిమ్. ఒబీడియన్స్ ఈజ్ ఎ సినానిమ్ టు ద ఫియర్ ఆఫ్ గాడ్. మీ కుడి హస్తాన్ని ఎత్తి చెప్పండి, ప్రభువా దేవుని గురించిన భయము నాకు నేర్పించు. లార్డ్ టీచ్ మీ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని గురించి నేర్చుకోవాలి. దేవుని గురించిన భయం అంటే దట్ యు ఆనర్ హిమ్. నువ్వు ఆయన గణపరచుట, ఆయన్ని హెచ్చించుట, ఆయనని గౌరవించుట, ఆయన గమనమును కలిగి జీవించుట, ఆయన మాటకు లోబడుట. అబ్రహాము, నీకొక్కడైన నీ కుమారుని తీసుకొని వచ్చి నేను చూపించబో ప్రదేశంలో ఒక పర్వతము పైన నాకు బలిగా అర్పించు. ఉదయకాలమున గాడిదికి గంత కట్టి ముగ్గురు దాసులను తీసుకొని, ఇస్సాకును తీసుకొని, కట్టెలు తీసుకొని, నిప్పు తీసుకొని ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. కత్తి తీసి ఇస్సాకు మీద అబ్రహాం కత్తెత్తాడు. దేవుడు ఆకాశం నుండి పిలిచాడు, అబ్రామా అబ్రామా, ఇందును బట్టి నీవు నాకు భయపడవాడని తెలుసుకున్నాను అబ్రహాం. బికాస్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్. Why do I obey God? Because I fear him. అందుకని tithing is a part of the fear of the Lord. Why do I tithe? ఎందుకని అది నాది కాదు, దేవుని భాగము. I fear him, therefore I tithe. I honor him, therefore I tithe. దేవుని మన దగ్గర ఉండకూడదు. The fear of the Lord. అందరు నాతోనే ఉన్నారా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ గాడ్ కెన్ ఫైండ్ ఎ పర్సన్ హూ ఫియర్స్ గాడ్ అలోన్ అండ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్, లోకముతో రాజీ పడక, మనుషుల ఒపీనియన్స్కి భయపడక, ఇఫ్ గాడ్ కెన్ ఫైండ్ ఎ మ్యాన్ హూ డు నాట్ ఫియర్ ద ఒపీనియన్స్ ఆఫ్ మ్యాన్ బట్ ఓన్లీ గాడ్, ఆయన అంటున్నాడు, నేను వాని పక్షమై నిలిచి వారిని నేను హెచ్చిస్తాను అంటున్నాడు ఆయన. హీ విల్ మేక్ షూర్ టు స్టాండ్ బై హిమ్. మాటలు అర్థమవుతున్నాయా? ఆయన పక్షంగా ఉంటాడు, నీ పక్షంగా నిలబడతాడు. కమాన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. యాక్చువల్ నా వర్తమానం అయిపోయింది అనుకున్నావా? ఇంకా ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. సో కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకోవాలి. డిటర్మైన్ యువర్ సెల్ఫ్. వింటున్నారా? ఏం తీర్మానం చేసుకోవాలి? ఐ డోంట్ లై బికాజ్ ఐ ఫియర్ గాడ్. నేను అబద్ధం ఆడలేను ఎందుకంటే నేను దేవునికి భయపడవాడను. ఐ డ్రెస్ వెల్ బికాజ్ ఐ ఫియర్ గాడ్. నేను మంచి దుస్తులు ధరించుకుంటే ఎందుకంటే నేను దేవునికి భయపడవాడు. ఐ క్యాన్ గో టు సర్టెన్ ప్లేసెస్ బికాజ్ ఐ ఫియర్ గాడ్. నిర్ణయం చేసుకోవాలి. కొన్ని స్థలాలకు నేను వెళ్ళలేను ఎందుకు నేను దేవుని భయపడవాడు. కొందరు వ్యక్తులతో సహవాసం చేయలేను ఎందుకు నేను దేవునికి భయపడవాడను. కొన్ని ఆచారాల్లో నేను పార్టిసిపేట్ చేయలేను ఎందుకు నేను దేవునికి భయపడవాడను. మనుషులకు భయపడి లోక సంబంధమైన కల్చర్తో వెళ్ళిపోవద్దు విశ్వాసి. యు మైట్ గెట్ మనీ, యు మైట్ గెట్ ప్లెజర్, బట్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఓన్లీ ద ఫియర్ ఆఫ్ గాడ్ కెన్ గెట్ టు యు.
అంటే ఫ్రెండ్స్తో ఉంటున్నానన్నా, కొలీగ్స్తో వెళ్తున్నానన్నా. నో, I know I should go, but I cannot go because I fear God. I'm a man who fears God. I can't do certain things at home because I fear God. ఈజీగా, ఎందుకని నువ్వు ఈజీగా అబద్ధం ఆడేస్తున్నావు? ఎందుకంటే దేవుని భయం లేదు నీకు. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే పని అయిపోద్దులో లోక సంబంధమైన ఆచారాలతో నువ్వు ఇన్వాల్వ్ అయిపోతుంది, ఎందుకంటే దేవుని భయం లేదు నీకు. దేవుని భయం అంటే దేవుని గణపరిచే అనుభవం లేదు, దేవుని గురించిన గమనం లేదు. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్, నేను చెప్తున్నా, ఓన్లీ ద ఫియర్ ఆఫ్ గాడ్ కెన్ గెట్ యూ. దేవుని భయం మాత్రమే కలుగు చేసేవి. వాటిలో ఒకటేంటో తెలుసా? 34వ కీర్తనలోనే చూసాం ఇందాక. చూద్దాం ఆ మాట ఏమనుంది? 7వ వచనము, యెహోవా యందలి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇంకెట్లా వస్తా చెప్పండి దూత మీ దగ్గరికి? ఓన్లీ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందలి నీకున్న భయమే నీకు ఒక సపరేట్ దూతని అసైన్ చేసేస్తుంది పరలోకం. హల్లెలూయా. యు డోంట్ జస్ట్, దేవుని కొరకు నిలబడేవాడు ఒకడు కావాలి. నా వర్తమానం అవ్వలేదు, అయిపోయింది అనుకున్నా. చెప్పమంటారా? సీరియస్లీ కంటిన్యూ చేయమంటారా? ప్లీజ్, ఫ్యూ మినిట్స్. If God can find a person who fears only God and do not compromise with the world and do not fear the opinions of man, he will stand by himself. He will stand by that person. ఆ వ్యక్తి పక్షంగా నిలబడతాడు. నేను చెప్తున్నాను, ధనం సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, అన్నీ వచ్చేయచ్చు నీ దగ్గరికి. కానీ నీ మీదకు దూసుకొస్తున్న లారీ నాపేది ఏంటంటే నీ కొరకు నియమించబడిన దేవదూత మాత్రమే. నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మరణపు దూత వారిని తాకకుండా ఆపేది ఏంటంటే నీ కొరకు నియమించబడిన దేవదూత మాత్రమే. ఇవి వేరే వాటికి మర్యాద ఇవ్వవు. యెహోవా యందలి, మీరే చెప్పండి ఆ వచనం, 7వ వచనం, యెహోవా యందలి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన తన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుడి హస్తాన్ని చెప్పండి, లార్డ్ టీచ్ మీ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. యెహోవా యందలి భయం నాకు నేర్పించు నాయన. కమ్ ఆన్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకో విషయం తెలుసా? 9వ వచనంలో, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఫర్ ప్రాస్పెరిటీ ఈజ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. కొదువ లేని జీవితం నువ్వు జీవించాలంటే యెహోవా యందలి భయము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలుగునను. యెహోవాను ఆశ్రయించువానికి యెహోవా యందలి భయం అంటే అది ఆయన యందు ఆశ్రయించడం. ఇందాక చెప్పాను, ఫెయిత్ ఇన్ గాడ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. సంబడి షౌట్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. చెప్పండి, లార్డ్ టీచ్ మీ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నాకు దేవుని గురించిన భయము. ముగించేయమంటారా? ఈ మాటలు నేను ప్రభు నాతో మాట్లాడుతుంటే ఐ వాస్ క్రయింగ్ అండ్ ఐ వాస్ ప్రైజింగ్ గాడ్ అండ్ ఐ వాస్ సీకింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఫియర్ హిమ్, హూ లివ్ విత్ అవేర్నెస్ ఆఫ్ గాడ్. దేవుని గమనమును కలిగి జీవించేవారు. అమ్మ, నీకు కలిగిన నష్టాన్ని ఆయన చూశాడు. మీ ఆఫీస్లో ఆర్ మీ వర్క్ ప్లేస్లో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ బంధువుల మధ్య కొన్నిసార్లు మోసయుక్తముగా, కుయుక్తితో, రాజకీయముగా, లేకపోతే వేరే కారణముల చేత నీకు వ్యతిరేకంగా చాలా ప్రణాళికలు రూపించి మనుషులు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారేమో. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే నీ పక్షంగా ఆయన నిలబడతాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? నీ కొరకు ఒక దేవదూత అసైన్ చేయబడతాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, ఇంకా ఫ్యూ వర్సెస్ నేను చూపించి నేను ముగించేస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా.
షడ్రక్ మెషక్ అబేద్నెగో వారిని తీసుకొని వెళ్ళి ఏం చేశారు? అగ్నిగుండంలో పడవేశారు. రాజు లేచి చూచాడు. రాజు చూసేమన్నాడు, చదవమ్మా. నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 24 వచనం కూడా చదవమ్మా. 24 వచనము. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిము కదా అని తన మంత్రులను అడిగాను. వారు అంటున్నారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను నలుగురు మనుషులను చూస్తున్నాను బంధకములు లేక. ఎక్కడుండొచ్చాడు 4వ వ్యక్తి? యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన తన దూతలను కావలి ఉంచాడు. కమాన్, హల్లెలూయా. వీరు ముగ్గురిని వేసేశారు. కానీ 4వ వ్యక్తి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? హౌ కెన్ యూ గెట్ దట్ మ్యాన్ వెన్ యు ఆర్ ఇన్ నీడ్, వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, వెన్ యు ఆర్ ఇన్ డైర్ నీడ్? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నా మాట వింటున్నట్లేదు ఆమె చెప్పండి. దానియేలు లైఫ్లో చాలా చూస్తాం ఇట్లాంటివి. దానియేలు దేవునికి భయపడేవాడు. దానియేలు టైంలో ఒక రాజుకి కల వచ్చింది, నెబుకద్నెజర్కి. అవునా? కొన్ని వచనాలు చూపిస్తాను. ఆ కల మర్చిపోయాడు. కల భావం చెప్తున్నాడు, కల భావం చెప్పమంటున్నాడు. కల కూడా గుర్తులేదు. వాళ్ళందరూ వచ్చి, అయ్యా మేము చెప్తాము కానీ మాకు కల వివరించి అంటున్నారు. ఆయన అంటున్నాడు, నేను కల కూడా మర్చిపోయాను. కల మీరే చెప్పాలి, కల భావములు కూడా మీరే చెప్పాలన్నాడు. ఎలా చెప్తారు? బట్ దిస్ 3 యంగ్ బాయ్స్, షడ్రక్ మెషక్ అబేద్నెగో, వారితో పాటు దానియేలు, వారు దేవుని జ్ఞానమును కలిగిన వారు. 1వ అధ్యాయం 17వ వచనం. ఈ నలుగురు, అందరు చెప్పండి, ఈ నలుగురు. మరలా చెప్పాలి, ఈ నలుగురు ఎలా ఉన్నారు? వారి సంగతి ఏంటి? దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచని అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. హల్లెలూయా. వింటున్నట్లేదా? మేము చెప్పండి. రాజు వారితో మాట్లాడగా వారిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖము నిలిచిరి. రాజు వారి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతట నుండి శకునగాండ్ర కంటూ గారడ విద్య గలవారందరికంటే 10 అంతుల శ్రేష్ఠులని తెలియబడెను. అబ్బా, ఎందుకో తెలుసా? వారు దేవునికి భయపడేవారు. 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము. దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగో చెప్తున్నారు. ఏమంటున్నారు? రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నేను తీసుకోలేనండి, నేను పార్టిసిపేట్ చేయలేనండి. ఎందుకు? బికాస్ ఐ ఫియర్ గాడ్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. సో యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. వీరు సకల విద్యను అభ్యసించిన జ్ఞానవంతులు, శకునగాండ్రందరికంటే ఉన్నతమైన జ్ఞానము కలిగిన వారుగా కనపడుతూ ఉన్నారు. అందరు నాతోనే ఉన్నారా? 2వ అధ్యాయము, ఊరికే 2-3 వచనాలు చూపించి ప్రార్థన చేసేస్తా. 7వ వచనము. రాజు కలొచ్చింది. ఆ కలను తమ దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. నెబుకద్నెజరు ఊళ్ళో ఉన్న జ్ఞానులందరిని పిలిచాడు, శకునగాండ్రుని పిలిచాడు. వారందరిని అన్నాడు, మీరు నాకు చెప్తే బహుమానాలు ఇస్తానన్నాడు. వాళ్ళు అంటున్నారు, మేము చెప్పలేమన్నారు. మోసపు మాటలు చెప్పి మీరు ఎందుకు కాలక్షేపం చేస్తున్నారని తిట్టాడు. 10వ వచనం, అందు కల్దీయులాగా ప్రత్యుత్తరం ఇచ్చారు. వింటున్నట్లేదా? ఆమె చెప్పండి. బైబిల్ బాగా గమనించండి. భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను, గారడి విద్య గలవాని యొద్దను, కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. నాకు ఇష్టమైన మాట, దేవదూతలు కాక మరెవ్వరు ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. రాజుతో అంటున్నారు, రాజా నువ్వు అడిగింది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు, అంత జ్ఞానం ఎవరికి లేదు.
అసలు అసలు ఇంతవరకు ఎప్పుడు మేము ఇలాంటిది ఎదుర్కోవాలా? అసలు నీకు చెప్పగలిగిన జ్ఞానం దేవదూతలకు తప్ప ఎవరికి ఉండదు. మరి దేవదూతల నివాసం మనుషుల మధ్యలో ఉండదు కదా. అందుకు రాజు కోపం వచ్చింది. అందరిని చంపేయమని ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఊరిలో ఉన్న జ్ఞానులందరినీ చంపేయమన్నాడు. దానియేలుకి తెలిసింది. దానియేలు రాజు దగ్గరకు వర్తమానం పంపించాడు. బ్రతిమాలాడు, ఒక అవకాశం ఈ నాయన, నేను చెప్తానన్నాడు, నేను తెలియజేస్తానన్నాడు. అప్పుడు దానియేలుకు ఒక అవకాశం ఇచ్చాడు. నాకు సమయం దయచేయమని అడిగాడు 16వ వచనంలో. 17వ వచనం అందరూ వింటున్నట్లేదా? ఆమె చెప్పండి. బైబిల్ చూడండి, 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులను హనన్యాకు, మిషాయేలునకు, అజర్యాకు సంగతి తెలియజేసి తానును తన స్నేహితులు బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపుకున్నట్లు ఆ కల యొక్క మర్మము విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తం ఆయన వేడుకునడని వారిని హెచ్చరించను. ఆ రాత్రి ఎందు దర్శనము చేత దేవుడు వారికి తెలియజేశాడు. హల్లెలూయా. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగములన్నిటను దేవుని నామ స్తుతినందునుగాక. ఇవన్నీ వివరించడం మొదలుపెట్టి 21వ వచనములో ఏమనుంది? ఆయన కాలములను సమయములను మార్చువాడేయుండి రాజులను త్రోసివేయిచు నియమించుచూ ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకి తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. వింటున్నారా? ఎంత బాగున్నాయి ఈ మాటలు. ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చాడు. మా పితరుల దేవా ప్రార్థన చేస్తున్నాడు. నీ వివేకము బలం అనుగ్రహించి ఉన్నావు, నీ మడిగి నీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను స్తుతించుచున్నాను అన్నాడు. 24వ వచనం, రాజు సముఖమునకు తోడుకుని పొమ్ము, నేను కలభావం రాజు నాకు తెలియజేస్తానన్నాడు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఇది తెలియజెప్పుటకు నీకు సఖ్యమా? 26వ వచనం. 28వ వచనంలో అంటున్నాడు, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. హల్లెలూయా. 29వ వచనం, మర్మములను బయలుపరచువాడు కలుగబోదాన్ని తమరి తెలియచేసాను అన్నాడు. అండ్ హీ బిగాన్ టు ఎక్స్ప్లెయిన్. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 46వ వచనం, అంతట రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆ మాట ఎంత బాగుంది, అతన్ని పూజించి, దానియేలు బయట ఊరు నుంచి వచ్చినోడు, అన్యుడు, తక్కువగా చూడబడుతున్న పరిస్థితి, వారు చెరపట్టబడి తీసుకొని రాబడ్డారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి, 46వ వచనం, అంతటి రాజుగా నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించి, వావ్, మళ్ళీ అన్నాడు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభు, కమాన్, మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చును. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి, మీ బైబిల్ ఏముందో చెప్పండి, బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను, బబులోను జనులందరిలో ప్రధానునిగాను, హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ బికాస్ ఆఫ్ ద విజ్డమ్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇఫ్ యూ కెన్ స్టాండ్ ఫర్ గాడ్, ఫీరింగ్ గాడ్, దేవునికి భయపడుతూ కనబడే మనుష్యుడు ఒక్కడు దేవునికి కనబడితే, నేను చెప్తున్నాను, నీకు వ్యతిరేకులుగా ఉన్న వారందరిపైన తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు ఆయన నిన్ను. కమ్ ఆన్, యు బిలీవ్ దాట్? నమ్ముచున్నారా? కమ్ ఆన్, హల్లెలూయా. సో ఈ వచనంలో ఐ ఫైండ్ సంథింగ్. విజ్డమ్ ప్రొడ్యూసెస్ ఆనర్, ఘనత. విజ్డమ్ ప్రొడ్యూసెస్ రెస్పెక్ట్, గౌరవము. విజ్డమ్ ప్రొడ్యూసెస్ రిచ్, ధనము. విజ్డమ్ ప్రొడ్యూస్డ్ ప్రాస్పెరిటీ. విజ్డమ్ ప్రొడ్యూసెస్ గ్లోరీ, మహిమ. అండ్ ఇట్ ప్రొడ్యూస్డ్ ఇన్ఫ్లుయెన్స్. నీకు జ్ఞానం ఉంటే ఘనత, నీ జ్ఞానం ఉంటే ప్రాస్పెరిటీ, నీ జ్ఞానం ఉంటే రిచెస్, నీ జ్ఞానం ఉంటే ఆనర్. నువ్వు హెచ్చింపబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, సమృద్ధిలో జీవిస్తావు, సంపన్న స్థితిలో నీకు వెళ్తావు, అందరికంటే పైన కూర్చుండబెట్టబడతావు. యూ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు ప్రభావితం చేయగల స్థానంలో నువ్వు కూర్చుండబెట్టబడతావు. నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అయితే విషయం ఏంటంటే, ఇవన్నీ ఎక్కడ ఆరంభించబడ్డాయంటే దానియేలు 1:8 అతడు తను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించాడు. It all began with the fear of God. Come on, hallelujah. ఇంకా బిగ్గరగా hallelujah. వారికి ఆశ్చర్యం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 2 వచనాలు ఉన్నాయి. దానియేలు తర్వాత వాళ్ళ కొడుకు రాజు అయ్యాడు. అతని పరిస్థితి కూడా బాలా, అతనికి కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. వింటున్నట్లేదా? ఆమె చెప్పండి. దానికంటే ముందు మరలా నెబుకద్నెజరుకి ఇంకో కల వచ్చింది 4వ అధ్యాయంలో.
అతను వచ్చి అంటున్నాడు, దానియేలు దగ్గరకు వచ్చి అంటున్నాడు దానియేలుతో, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉందన్నాడు. 9వ వచనములో ఎట్లనగా సెకనుగాండ్ర అధిపతి బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తున్నా, వెన్ యూ వాక్ ఇన్ ద డివైన్ విజ్డమ్, నువ్వు డివైన్ విజ్డమ్తో నడుస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన ఏవి కూడా నిన్ను కలవరపరచలేవు. హల్లెలూయా. ఇన్ఫ్లేషన్ అయినా, సంక్షోభమైన, మార్కెట్ క్రాష్ అయిపోయినా, ఏ వచ్చినా, లే ఆఫ్స్ జరుగుతున్నా, కంపెనీలు మూసేస్తున్నా, ఉద్యోగాలు పోతున్నా, నువ్వు అనుకున్నవి ఇంకా నెరవేర్చబడకపోయినా, దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తి నిశ్చయముగా ఆశీర్వదించబడి హెచ్చింపబడతాడు. హల్లెలూయా. ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్ ఆర్ నాట్ ద సేమ్. తెలివితేటలు వేరు, జ్ఞానము వేరు. ఈ జ్ఞానము దేవుని యొద్ద నుంచి మాత్రమే కలుగుతుంది. బెల్తెషాజర్కి అతను తాగుతూ ఉంటే ఒక హస్తం వచ్చి రాసింది కదా, మెనే టెకులు ఫార్సిన్ అని. భయపడిపోతున్నాడు. ఈ అర్థం ఏంటని. నాకు ఇష్టమైన మాట 11వ వచనం. రాజు భార్య రాణి వచ్చి అంటుంది, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. నాకు ఇష్టమైన మాట. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. హల్లెలూయా. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను గనుక నీ తండ్రి అయిన రాజుగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గలవారికిని కల్దీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించెను. హల్లెలూయా. విజ్డమ్ ప్రొడ్యూసెస్ ఆనర్. విజ్డమ్ ప్రొడ్యూసెస్ ఆనర్. ఈ దానియేలు, అందరూ చెప్పండి, ఈ దానియేలు. ఈ అనేది ఇంటి పేరు కాదు. ఇట్స్ టాకింగ్ అబౌట్ డానియేల్. ఈ దానియేలు ఏమనుంది? శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలు తెలియచేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానము తెలియగలవాడుగా కనబడును గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజర్ అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. హల్లెలూయా. దేవతల ఆత్మ 14వ వచనం. వివేకము బుద్ధి విశేష జ్ఞానము నీ యందున్నవని నిన్ను గూర్చి వింటిని. అంతర్భావంలో బయలుపరచిన కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు నీవు సమర్థుడవని నిన్ను గురించి విన్నాను. 16వ వచనము. విస్తారంగా దేవుడు దానియేలును ఆశీర్వదించాడు. ఎందుకని? విజ్డమ్. ఈ జ్ఞానానికి అసూయపడే వారు ఒక ప్రణాళిక వేసి తీసుకొని వెళ్ళి సింహముల గుహలో వేయాలని ప్రయత్నించారు. కానీ దేవునికి భయపడువానికి ఆయన తన దూత కావలి ఉంచుతాడు కనుక ఏ హాని చేయకుండా సింహముల నోటి నుంచి ఆయన దానియేలును విడిపించి బయటికి తీసుకొని వచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని గూర్చిన భయము కలిగి జీవితం. చాలా ఈజీగా మాట్లాడేస్తాం. ఇందాక 34 కీర్తన చదివాం కదా. రండి చిన్నపిల్లలారు నా యుద్ధకు రండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. ఏంటది? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకున్నాము. కీడును విసర్జించు, మేలును వెదికి దాన్ని వెంటాడుము. ఆమేన్. నేను చెప్తున్నాను, యు నీడ్ టు. ఇతరుల గురించి చాలాసార్లు కొంతమంది చాలా ఈజీగా మాట్లాడేస్తాం. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి, నేను మాట్లాడలేను. ఎందుకు మాట్లాడలేవు చెప్పాలి. వారిని కీడు చేసిన వారు అయి ఉండొచ్చు, కానీ నేను మాట్లాడలేను. ఎందుకని? నేను దేవునికి భయపడవాడను. ఎక్కడో ఏదో జరుగుతుంది పాస్టర్ గారు. కొంతమంది వేరే ఇళ్ళలో జరిగి మాట్లాడుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. నో, ఐ ఫియర్ గాడ్. వేరే ఆడపిల్ల గురించి నేను మాట్లాడలేను, బికాజ్ ఐ ఫియర్ గాడ్. వేరే కుటుంబం గురించి నేను మాట్లాడలేను, బికాజ్ ఐ ఫియర్ గాడ్. వేరే సేవకుడు గురించి నేను మాట్లాడలేను, బికాజ్ ఐ ఫియర్ గాడ్. వేరే చర్చిలో గొడవలు అవుతుంది నేను మాట్లాడలేను, బికాజ్ ఐ ఫియర్ గాడ్. ఎక్కడో ఏదో జరుగుతుందని నేను చెప్తున్నాను, అది నాకు నియమించబడింది కాదు. చాలామంది కంపారిజన్ తెలుసా? కంపారిజన్ లీడ్స్ టు డిప్రెషన్. మీరు కంపేర్ చేసుకుంటే బతికితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అందరు చేసింది మీరు చేయాల్సిన అవసరం లేదు. నేను బిర్యానీ బాగా చేయగలను, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. అలానే రేపొద్దు నేను హోటల్ పెడితే నేను సక్సెస్ అవ్వలేను, ఎందుకంటే నేను వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను. యు ఆర్ నాట్ కాల్డ్ టు డూ ఎవ్రీథింగ్ దట్ యూ క్యాన్ డూ. యు ఆర్ కాల్డ్ టు డూ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ అనాయింటెడ్ టు డూ. నువ్వు దేని కొరకు నియమించబడ్డావు అది మాత్రమే చేయడానికి పిలువబడ్డావు. నీకు కృపలేని పందెంలో నువ్వు పరిగెడితే నీకు బహుమానం రాదు. యూ విల్ నాట్ రిసీవ్ ఎ రివార్డ్ ఫర్ ద రేస్ దట్ యు డోంట్ హ్యావ్ ఎ గ్రేస్. అందరు పరిగెడుతున్నారు, నేను పరిగెడితే నాకు జవాబు వస్తుంది, నాకు బహుమానం వస్తుంది అనుకుంటే రాదు. God has, orchestrated something for you.
గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఎవ్రీ వన్స్ డెస్టినీ ఇస్ డిఫరెంట్ అమ్మా. ప్రతి ఒక్కరి గమ్యం వేరు. నీ గమ్యం కొరకు దేవుడు తన ప్రణాళిక నీకు రూపొందించాడు. డూ ఇట్ ఇన్ గాడ్స్ వే. దేవుని మార్గంలో దాన్ని అనుసరించు, నువ్వు సక్సెస్ను చూస్తావు నిశ్చయముగా. హల్లెలూయా. డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. అసూయపడద్దు ఎవరి గురించి. ఎందుకని? సంబడి షౌట్ ఐ ఫియర్ గాడ్. లాస్ట్ వచనం, నా బైబిల్ కూడా మూసేసా. 8వ అధ్యాయం 10వ వచనం, ద్వితీయోపదేశకాండం, డ్యూటరానమీ 8:10. లెట్స్ ఆల్ స్టాండ్ టు అవర్ ఫీట్. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం, డ్యూటరానమీ చాప్టర్. ఈ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ వచనం మీ హృదయంలో స్థిరపరచుకోండి. ఈ వచనం మీ హృదయంలో స్ట్రాంగ్గా బలపరచుకోండి. నీవు తిని, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 8 అన్నానమ్మా, 10వ అధ్యాయము, డ్యూటరానమీ చాప్టర్ 10. ఐ వాంట్ యూ టు లుక్ టు దిస్ వర్డ్స్. ఈ వచనం మీరు ఖచ్చితంగా మీ హృదయంలో స్థిరపరచుకోవాలని కోరుతున్నాను. లాస్ట్ స్క్రిప్చర్ ఫర్ ద డే, 12వ వచనం, డ్యూటరానమీ చాప్టర్ 10 verse 12. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందు నన్ను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఇంకేం అడుగుతున్నాడు ఆయన? చూడుము. చాలమ్మా. ఎట్లా ఉందంటే, ఇది కాక ఇంక నా కొడుకను నా కోసం ఇంకేం చేయను అసలు, ఇది తప్ప ఇంకేం అడుగుతున్నాడు నీ దేవుడైన యెహోవా. నేను చదువుతా చూడండి. భయపడి, ప్రేమించి, సేవించి, అనుసరించి, నడుచుకొనుటన్న మాట కాక నీ దేవుడు ఇంకేం అడుగుతున్నాడు? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములలో నడిచి పూర్ణ మనసుతో ఆయనను సేవించి నీకు ఆజ్ఞాపించిన కట్టడలన్నిటిని అనుసరించి నడుచుకో అన్న మాట కాక యెహోవా ఇంక నిన్నేం అడుగుతున్నాడు? మరి ఈరోజు నీ సమాధానం ఏంటో నాకు తెలియదు. There's one thing that Lord is asking, that you walk in His ways, that you fear Him. నువ్వు ఆయనకు భయపడి, ఆయనకు లోబడి, ఆయన అనుసరించి, ఆయన్ని సేవించి, ఆయన ప్రేమించి, వావ్, ఆయన యందుల భయమే నీకు జ్ఞానమును కలుగు చేస్తుంది. ఆ భయమే నీకు దూతలని కాపుదలుగా ఉంచుతుంది. ఆ భయమే లేని జీవితంలో నిన్ను స్థిరపరుస్తుంది. ఎవ్రీ హెడ్ బా. యెహోవా యందుల భయమే, the fear of the Lord causes angels to encamp around you. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు హృదయాల్లో చిన్న ప్రార్థించండి. Lord, teach me the fear of God. దేవుడు చేయలేనివి నువ్వు చేయకూడదు. దేవుడు వెళ్ళలేని స్థలాలకు నువ్వు వెళ్ళకూడదు. దేవుడు ఇన్వాల్వ్ అవ్వలేని వాటిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకనంటే నువ్వు దేవునికి భయపడి వాడవు గనుక. ఇట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దట్ కాజెస్ సక్సెస్. ఇట్స్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దట్ ప్రొడ్యూసెస్ విజ్డమ్. ఈరోజు ఒక తీర్మానంతో వెళ్దాం. ఐ విల్ లివ్ విత్ అవేర్నెస్ ఆఫ్ గాడ్. నేను దేవుని గమనంతో నేను జీవిస్తాను. ఆయనను గణపరుస్తూ జీవిస్తాను. ఆయన విశ్వాసముతో జీవిస్తాను. ఆయన గౌరవిస్తూ జీవిస్తాను. అప్పుడు నేను జ్ఞానము కలిగి నడుచుకుంటాను. ఆ జ్ఞానము సమస్త మనుషులపైన, సమస్త పరిస్థితులపైన నేను హెచ్చించి, గణపరిచి, ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో నేను స్థిరపరుస్తుంది.